గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మీరు? మేడం వాళ్ళ హస్బెండ్ భూపతిరావు గారు పంపించారు. ఓ సార్ పంపించారా? ఏంటి విషయం చెప్పండి. ఏం లేదు మేడం, మేడంని కలవాలి. అవునా, అపాయింట్మెంట్ ఉందా? అంటే సార్ చెప్పారు కదా అని వచ్చాను. ఓకే ఓకే, 2 minutes వెయిట్ చేయండి, నేను కనుక్కొని చెప్తాను. సరే మేడం, వెయిట్ చేస్తాను. ఓకే. సిద్ధు గారు, ఒకసారి ఇట్రండి. మేడంతో మాట్లాడాను, నెక్స్ట్ వీక్ చెప్తా అన్నారు. మీ ఫోన్ నెంబరు డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళండి. సరే అండి, నా నెంబర్ నోట్ చేసుకోండి. 98 చెప్పండి. 9856728334 నా నెంబర్ అండి అది. ఓకే, నేను కాల్ చేస్తాను. సరేనండి. ఓకే. సిద్ధు గారు, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. 5 minutes టైం ఇస్తారా? అయ్యో పర్లేదు, చెప్పండి. సరే, అలా వెళ్ళి మాట్లాడదామా? ఓకే మేడం. ఓకే, పదండి. ఏంటి మేడం, పర్సనల్గా మాట్లాడాలన్నారు? ఏం లేదు సిద్ధు, మీరు సార్కి క్లోజ్ అంటున్నారు కదా, మీకు విషయం చెప్తాను, ఆయనతో చెప్పరు కదా? అయ్యో అటువంటిదేం లేదు, చెప్పండి. ఏం లేదు సిద్ధు, మేడం ఏజెంట్తో సార్ ఏజెంట్తో మీకు తెలుసు కదా? అవును, నేను ఎన్నోసార్లు అనుకున్నాను మేడం చాలా బాగుంటారు, చాలా ఎంగేజ్లో ఉండారు, సార్ ఏంటి ఏజ్డ్ పర్సన్ అని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ అడగటం బాగోదు కదా అని అడగలేదు. అదే సిద్ధు, అదే చెప్దామనుకుంటున్నాను. ఏం లేదు సిద్ధు, మేడంకి ఆయన వల్ల ఎటువంటి సుఖం లేదు. కనీసం తనతో మంచిగా మాట్లాడరు. కనీసం బయటికి తీసుకెళ్దామని కానీ, టెంపుల్కి వెళ్దామని కానీ, సినిమాకి వెళ్దామని, రెస్టారెంట్కి వెళ్దామని ఇటువంటివి ఏమీ ఉండవు. యంత్రంలా ఇంట్లో ఉంచుతున్నారు. ఈ మధ్య ఆఫీస్కి వస్తున్నారు. ఆమె బాధ చూడలేకపోతున్నాను సిద్ధు. ఆమె చాలా మంచిది, ఎంతైనా అలా భరిస్తుంది కానీ వేరే మగాడి వైపు కన్నెత్తి కూడా చూడదు. సరే గానీ ఆ విషయం నాకెందుకు చెప్తున్నారు? ఏం లేదు సిద్ధు, నువ్వు చాలా మంచివాడివి. నీ గురించి ఎంక్వైరీ చేశాను. నువ్వు మేడంతో ఫ్రెండ్షిప్ చేసావనుకో, మీరిద్దరు బాగుంటారని. ఏం మాట్లాడుతున్నారండి? ఎలా సాధ్యపడుతుంది చెప్పండి? ఆల్రెడీ మేడంకి మ్యారేజ్ అయిపోయింది, నాకు మ్యారేజ్ కాలేదు. పైగా మేడంకి హస్బెండ్ కూడా ఉన్నాడు. ఇప్పుడు లవ్ అంటే ఎట్లా చెప్పండి? చూడు సిద్ధు, ఎన్ని ఫ్రెండ్షిప్లో బయట చూడట్లేదు. మ్యారేజ్ అయిన వాళ్ళు లవ్లో ఉండట్లేదా? మేడం కోసం ఆ మాత్రం చేయలేవా? అయినా మేడం ఎంత అందంగా ఉంటుందో చూసావు కదా. నా మాట విను, మేడంతో ఫ్రెండ్షిప్ చేసావనుకో, నీకు కూడా హ్యాపీగా ఉంటుంది, తను కూడా హ్యాపీగా ఉంటుంది. నువ్వెలాగో జాబ్ కోసం తిరుగుతున్నావు కదా, మేడం సపోర్ట్ నీకుందనుకో, నీకు హ్యాపీ కదా. ఎందుకు చెప్తున్నానో ఆలోచించు, బాగా ఆలోచించి నాకు నైట్ కాల్ చేశారేనా? కానీ ఈ విషయం మాత్రం ఎవ్వరితో అనుకో. సరే. ఓకే సిద్ధు. ఏమిటి వీడు మాట్లాడేది చాలా వింతగా ఉంది. మేడం లైఫ్లోకి నన్ను ఎంటర్ అవ్వమంటుందేంటి? నాకేం అర్థం కావట్లేదే. అయినా పెద్దవాళ్ళతో ఇంత రిస్క్ అవసరమా?
కానీ ఆవిడ చెప్పిన దాన్ని బట్టి చూస్తే పాపం మేడంకి అస్సలు ఏ హ్యాపీనెస్ లేదంటే మనసులో ఏదోలా ఉంది. ఏం చేద్దాం? ఫ్రెండ్షిపే కదా, చేద్దామా? కానీ ఫ్రెండ్షిప్తో ఆగదు కదా. సరే, రేపు ఒకసారి ఆఫీస్కి వెళ్ళి కలుద్దాం. తర్వాత దాన్ని బట్టి ఆలోచిద్దాం. సిద్ధుని ఇంటికి రమ్మన్నాను. తనతో ఎలా మాట్లాడాలి? ఏదో ఆఫీస్లో ఒకసారి మాట్లాడి ఇంటికి వచ్చేయమంటే తను నన్ను తప్పుగా ఏమైనా అనుకుంటాడా? ఏమనుకోలే, నా గురించి తెలుసు కదా. ఏంటి ఇంకా వస్తానని ఇంకా రాలేదు? హలో మేడం. హాయ్. ఏంటి మేడం గారు సిగ్గుపడుతున్నారు? సిగ్గేమీ లేదు. ఫస్ట్ టైం నేను ఇంటికి రమ్మన్నాను కదా, అందుకే. ఇల్లు చాలా బాగుంది మేడం. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అందంగా ఉంటుందని. అఫ్కోర్స్ మీలాగనే ఇల్లు చాలా అందంగా ఉంది. ఏంటి చెప్పు? కలవాలన్నావు. ఏంటి చెప్పు? ఏం మాట్లాడుతావు చెప్పు? అదేంటి మేడం, నిల్చోనే మాట్లాడేస్తారా? ఏం చేయను? బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి మాట్లాడినా ఏంటి? అలా ఏం కాదు, అలా కూర్చొని మాట్లాడితే బాగుంటుంది కదా అని. అదేం లేదులే కానీ మామూలుగా చెప్పండి, ఏం కాదు. మేడం, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా నాకొక అర్థం కాని విషయం చెప్పనా? ఏంటి చెప్పు? ఏం లేదు, లైఫ్లో ఇంత అందమైన అమ్మాయిని దగ్గరగా చూస్తానా లేదా అనుకున్నాను. అటువంటిది చూడండి, ఇలా భుజం మీద చెయ్యేసి మిమ్మల్ని దగ్గరికి తీసుకొని ఇలా హత్తుకొని మరి హ్మ్. చాలా హ్యాపీగా ఉంది. ఏం హ్యాపీయో ఏంటో. ఎవరైనా చూస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా? ఆఫీస్లో పనిచేసే వాడితోటి మేడం గారు సరసాలు ఆడుతున్నారని. అలా ఎందుకు అనుకుంటారు? మేడంకి ఇష్టమైన బెస్ట్ ఫ్రెండ్ ఒకడున్నాడు, వాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అనుకుంటారు. ఎవరు అనుకునేది వాళ్ళు అలా అనుకుంటారు, కానీ ఇప్పుడేంటి చెప్పు? ఏం లేదు మేడం, మిమ్మల్ని ఇలా చూస్తూ ఇలాగే ఇంటికి వెళ్ళిపోమంటే నా వల్ల కాదు. ఏం చేయాలంటావు? ఏం చేయాలంటే హ్మ్. ఎలా చెప్పాలి? సరే గాని మీ ఇల్లంతా నాకు చూపించరేంటి? చూపిస్తాలే, కానీ అంత యాంగ్జైటీ ఏంటి చెప్పు? సరే, ఇల్లు చూపించద్దండి, మీ బెడ్రూమ్ చూపించండి. బెడ్రూమ్ ఎందుకు? బెడ్రూమ్ అంటే అందులో ఈ బంగారు తల్లి ఎలా పడుకుంటుందా అని, అద్దంలో ఎలా రెడీ అవుతుందో, హ్మ్. ఇవన్నీ చూస్తే ఓ, నాకు థ్రిల్లింగ్గా ఉంటుంది కదా. చాలా పొగడేస్తున్నావు సిద్ధు. మరీ అంత తక్కువ అక్కర్లేదు. నేను మామూలు అమ్మాయినే, మరీ అందగత్తినేం కాదు. అర్థమైందా? సరే గాని ఎంతసేపు అలా దూరంగా నిల్చొని మాట్లాడతావు? అలా దగ్గరికి వచ్చావు అనుకో,
చాలా బాగుంటుంది కదా. ఏం బాగుంటుంది? చెప్పాలంటే చాలా ఉంది. ఓ, అలా వెళ్ళి మాట్లాడుకుందామా? ఎక్కడికి? పక్కకి దా చెప్తా. ఆ? దా.